హాయ్! నా స్కూల్ బస్ అయితే వచ్చేసింది. తీసుకొని వస్తుంది. నేనైతే త్వరగా స్కూల్‌కైతే వెళ్ళాలి. నేనైతే వెయిట్ చేస్తున్నాను. బస్ అయితే ఇంకా రావట్లేదు. నేను ఎప్పుడు వెళ్ళాలి స్కూల్‌కి? అసలే నాకు టైం లేట్ అవుతుంది. మా టీచర్ తిడతారు. ఫాస్ట్‌గా టిఫిన్ చేసి హమ్మయ్య! బస్ అయితే వచ్చేసింది. డ్రైవర్ అంకుల్ నేను వచ్చేస్తున్నా ఆగండి. నేను అసలే స్కూల్‌కి వెళ్ళాలి. నేను ఫాస్ట్‌గా మమ్మీ త్వరగా తయారు చేసింది. నేను స్కూల్‌కి వెళ్ళాలి. మీరేంటి అంకుల్ ఇంత లేట్‌గా వచ్చారు? స్కూల్‌కి టైం వెళ్ళాలి కదా! మా సార్ వాళ్ళు తిడతారు కదా! తొందరగా రావాలి కదా మీరు. ఎంతసేపు ఏమైంది? ఎందుకు లేట్‌గా వచ్చారు? అసలే లేట్ అయిందంటే ఈ కార్ అతనేంటి మాకు అడ్డంగా నించొని ఉన్నాడు. కార్లో ఒకటి నేనైతే ఎక్కేసి స్కూల్కి అయితే వెళ్ళాలి. పిల్లలు మీరు కూడా టైంకి వెళ్తున్నారు కదా స్కూల్కి. చకచకా రెడీ అయ్యి చకచకా వెళ్ళాలి స్కూల్కి. మీరు కూడా చించాన్ ఫ్యాన్ అయితే ఒక ఓ వేసుకోండి చించాన్కి. అలాగే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. ఓకే నా పిల్లలు, స్కూల్ అయితే వచ్చేసింది. నేనైతే చకచకా వెళ్ళి దిగిపోయి స్కూల్కి అయితే క్లాస్కి అయితే అటెండ్ కావాలి. బ్రేక్ బాక్స్ లంచ్ బాక్స్ అన్నీ అయితే పెట్టుకున్నాను. మీరు కూడా పెట్టుకున్నారు కదా పిల్లలు. అరే త్వరగా దిగరండి. అమ్మయ్య! నేనైతే దిగి నిల్చున్నా. అబ్బా ఈ కార్లు ఏంటి అంత ఫాస్ట్గా వస్తే చిన్నపిల్లలు దిగుతున్నారని తెలియదా రోడ్డు మీద? బాయ్ అంకుల్, బాయ్ బాయ్. అమ్మయ్య! కార్లు వస్తున్నాయో లేదో చూసుకొని చక్కగా వెళ్ళాలి. నెమ్మదిగా వెళ్ళాలి. బుక్స్ ఒకటి, బ్యాగ్ ఒకటి, ఇంత బరువు ఉంటుంది. ఈ బస్ అనేది మళ్ళీ వెళ్ళిపోతుంది. అరే ఏంటి ఇలా డ్రైవ్ చేస్తున్నాడు ఈ డ్రైవర్ అంకుల్? అయ్యో ఇంటి మీద నుంచి పోతుంది. ఏటో వెళ్ళిపోతున్నాడు అండి. సరిగ్గా వెళ్ళట్లేదు. కార్ డ్రైవర్ ఇలా వెళ్తేనే యాక్సిడెంట్స్ అవుతాయి. అసలే చిన్నపిల్లలు ఉంటారు. చక్కగా వెళ్ళాలని తెలియదా ఈ కార్ డ్రైవర్కి? ఏంటో మళ్ళీ చూడండి, మళ్ళీ ఏటో వెళ్తారు. అదేం డ్రైవింగ్ అంకుల్? అసలు తిట్టాలా ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. అరే ఓ మై గాడ్! యాక్సిడెంట్. ఓ మై గాడ్! పడిపోయింది. దాంట్లో పిల్లలు ఉన్నారు. అయ్యయ్యో! ఇప్పుడు ఏం చేయాలిరా బాబు? తలకాయ పట్టేసుకుంటున్నా నేనైతే. అదేం డ్రైవింగ్ అయ్యా బాబు? దానికి ఎవరైనా కంప్లైంట్స్ ఇచ్చేది ఉంటే ఇంత దారుణంగా ఉంటుంది. నా లైఫ్ అనేది స్పాయిల్ అయిపోతుంది. ఇలా డ్రైవ్ చేసుకుంటే అసలు రోడ్డు మీద కాకుండా చెత్తలో నుంచి వెళ్తున్నాడు. వీడేం మనిషి అండి బాబు? తాగేస్తున్నాడా ఏంటి? కొంప తీసి రోడ్డు మీద కాకుండా ఎక్కడెక్కడో నడిపిస్తున్నాడు. అసలు ఇలా వచ్చినకి ఏం కార్కి అడ్డంగా పట్టేశాడు. అయ్యో ఏంటి అక్కడ మనుషులు ఉండగానే వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఒక మనిషి ఉన్నారు అయినా కానీ వెళ్ళిపోతున్నాడు. అసలు వీడికి పిచ్చిలేసిందా? ఎటు వెళ్ళిపోతున్నాడు ఏంటి అసలు? అరే డివైడర్స్ మీద నుంచి వెళ్ళిపోతున్నాడు. చెట్ల నుంచి వెళ్ళిపోతున్నాడు. పార్కింగ్ ప్లేస్ నుంచి పార్కుల నుంచి వెళ్ళిపోతున్నాడు. వీడికి అసలు డ్రైవింగ్ వచ్చా లేదా? డ్రైవింగ్ లైసెన్స్ ఎవడు ఇచ్చాడండి బాబు వీడికి? సిగ్నల్స్ ఫాలో అవ్వట్లేదు. మనుషులు ఉన్నారని ఫాలో అవ్వట్లేదు. అక్కడ కార్లు ఉన్నాయని చూసుకోవట్లేదు. ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నాడు. వీడే మనిషి అండి బాబు? అసలు వీడు ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడో వాడికి ఏమన్నా అర్థమవుతుందా? మనుషులు ఉండాలి, కారు బస్ ఆపట్లేదు. అమ్మయ్య ఇటు చేసి ఆపాడు. వీడే మనిషి అండి బాబు? అరే మళ్ళీ పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి అసలు వీడు? ఏమనుకున్నాడు? పెద్ద సైకోనా ఏంటి? వాడు ఎందుకు నడుస్తున్నాడు వాడికైనా అసలు అర్థమవుతుందా? అరే ఎందుకు రన్ చేస్తున్నాడు ఏంటో వీడు? బస్సు ఉందంతండు. పిచ్చిలేసింది వచ్చి వీడికి. పిల్లలు చూసారా, ఇలాంటి డ్రైవర్ ఉన్న బస్సు అయితే మీరైతే అసలు ఎక్కకండి. మనకు రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ అనేది ఖచ్చితంగా పాటించాలి. అప్పుడే మనము కరెక్ట్ ప్లేస్కి కరెక్ట్ గమ్యానికి చేరుకుంటాము, సేఫ్గా చేరుకుంటాము. బస్ కండిషన్, బస్ డ్రైవర్ అనేది స్కూల్ పిల్లలకి సరిగ్గా ఉండాలి. అదైతే ముందు అందరూ పిల్లల యొక్క తల్లిదండ్రులు అందరూ చెక్ చేసుకోండి. ఇలా ర్యాష్గా డ్రైవింగ్ చేసేవాళ్ళు, ఇష్టం వచ్చిన డ్రైవింగ్ చేసేవాళ్ళు, డ్రైవర్స్ నిజంగా ఉండేది ఉంటే, మీకు తెలిసినట్టు ఉండేది ఉంటే అలాంటి బస్సులో మాత్రం పిల్లల్ని పంపించకండి. లేనిపోని తలకాయ నొప్పులు అయితే తెచ్చుకోకండి. నేనైతే ఇప్పుడైతే స్కూల్కి అయితే వెళ్తున్నాను పరుగున. ఇక్కడ ఎవరో ఉన్నారు సీనియర్సా.
ఈరోజు ఫస్ట్ డే స్కూల్కి వచ్చాం కదా, అంత కొత్త కొత్తగా అనిపిస్తుంది. అసలు ఈరోజు క్లాస్కి అనేది వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. మనము ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఎలాగైనా ఆటలాడుకొని వెళ్ళిపోదామని అనిపిస్తుంది. ఏమంటాను రా పాండా? ఓకేనా? స్కూల్ టీచర్ వచ్చిందా ఈరోజు? క్లాస్ టీచర్ వచ్చిందా? తెలుసుకుందాము. వీళ్ళు అడిగినా చెప్పట్లేదు ఏంటి? బాబు ఎటు వెళ్తున్నారా అని అడిగిస్తున్నాడు. ఓ మై గాడ్. మనమైతే ప్లే గ్రౌండ్ సైడ్ అయితే వెళ్దాము. ఇక్కడ ప్లే గ్రౌండ్ ఆటలు ఆడుకుందాం, రన్నింగ్ చేద్దామా, లేకపోతే బాస్కెట్బాల్ ఆడదామా, ఏదో ఒకటి ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళి చూద్దాము. ఏముంటుంది? రన్నింగ్. అమ్మ, ఇప్పుడే మనము లంచ్ చేయలేదు. నేనైతే టిఫిన్ బాక్స్ తెచ్చుకోలేదు. రన్నింగ్ అనేది అయితే ఏం చేస్తానో నాతోనైతే కాదు, మీతోనైతే అవుతుంది. ఏ పాండా చెప్పు, నీతోనైతే అవుతుందా? నాతోనైతే కాదు. ఇక ఈ గేమ్ కాకుండా వేరే గేమ్ అనేది ట్రై చేస్తాం. ఈ కోర్టుకి వెళ్దాము. ఇక్కడ ఈ బాల్ ఉంటుంది కదా, ఈ బాల్తోని మనం కింద ఉన్న బాటిల్స్ని అయితే కొట్టాలి. తెలుసు కదా ఈ గేమ్ ఎలాగో. మనతోనైతే మనం బాల్ని అయితే టచ్ చేయాలమ్మా. మన గన్ యూజ్ చేసో, దేని స్టిక్ యూజ్ చేసో, ఏదో ఒక దాంతోనే ఈ బాల్ అయితే కొట్టాలి. నేనైతే ఇప్పుడైతే గన్ లాంటిది యూజ్ చేసి కొడతాను. తర్వాత మీరు కూడా 1 by 1 అనేది ఆడదాము. ఎవరు గెలిస్తే వాళ్ళు అనేది ఫస్ట్. ఎవరు గెలిచారో ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. హే హుర్రే. ఇప్పుడైతే నేనైతే ఈ బాల్ని అయితే కొట్టేస్తాను. ఎంత స్పీడ్గా వెళ్తుందో చూద్దాము. అన్ని బాల్స్ పగడు కొడతానా లేదా, పడేస్తానా లేదా చూడాలి. వెంటనే వెళ్ళి అమ్మయ్య, నాకైతే గన్ అయితే వచ్చేసింది. నేనైతే షూట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. అమ్మయ్య, బాల్ అనేది అయితే కిందికైతే వెళ్తుంది. స్క్రోల్ అవుతుంది. ఓ గాడ్, అన్నీ పడయ్యా. ఇంకా ఏమైనా మిగిలి ఉంటాయా? నేనైతే ఫస్ట్ అయితే బాల్ని అయితే స్కిడ్ చేయడం అయితే, కొట్టడం అయితే జరిగింది. అన్నీ పడ్డాయి. అబ్బా, హొర్రే, అన్నీ పడ్డట్టున్నాయి రే. యాహూ. చూద్దాము ఎన్ని పడ్డాయో. ఓ మై గాడ్. ఆహా, అన్నీ పడలేదు కదా, 4 ఉన్నాయి బ్యాలెన్స్. ఓ మై గాడ్. అన్నీ పడితే అయిపోవు కదా. ఏంటిది ఇలా? నేను ఫోర్స్తోనే కొట్టాను కదా, ఏంటి ఇంకా ఇన్ని మిగులు ఉన్నాయి? మనం ఏమన్నా ఫ్రాడ్ చేద్దామా, చీటింగ్ చేద్దామా? వద్దులే, మళ్ళీ తెలిస్తే బాగోదు. వాళ్ళు చూస్తే చీటింగ్ అని అంటారు, మళ్ళీ నన్ను బాధ పెట్టేస్తారు. ఏమొద్దు. సరే, ఇప్పుడు సెకండ్ వాడైతే వచ్చాడు. వాడైతే షూట్ చేసి నేను ఎలా కొడతాడో చూద్దాము. ఓకే, అవన్నీ పడేయాలి. సరే, ఎంత దూరం ఉన్నా ఇలా ట్రై చేద్దామా? పడుతుందా లేదా? వద్దులే, మనం బాల్తోనే ట్రై చేద్దాము. బాల్ అయితే షూట్ చేద్దాము. మొత్తం పడితే వచ్చేద్దాం. అమ్మయ్య, షూట్ అయితే చేశాను. అదైతే కిందకైతే వెళ్తుంది. స్క్రోల్ అవుతుంది. ఎన్ని పడతాయో లేదో చూద్దాము. కమాన్ వెళ్ళి చూడ. ఓ మై గాడ్, ఇంకా కిందికి వెళ్ళాలి. ఇంకా ఫోర్స్తో అయ్యో స్లో అయిపోయింది. అన్నీ పడతాయా లేదా? అదేంటి అంత స్లోగా పడుతున్నాయి? అయ్యో, అన్నీ పడలేదు. చించాన్ కంటే ఎక్కువ పడితే చాలు. అమ్మయ్య, చించాన్ అయితే 4 బ్యాలెన్స్ ఉన్నాయి, నా అయితే 2 బ్యాలెన్స్ ఉన్నాయి. నేను గ్రేటే, నేను విన్ అయినట్టే. ఓకే, హుర్రే. ఫ్రెండ్స్ ఏమంటారు నా షూటింగ్ గురించి, నేను ఆడిన గేమ్ గురించి కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. వీలైతే లైక్ చేసి చించాన్ ఛానల్స్కి, చించాన్ ఫ్యాన్స్కి ఒక వేసుకోండి. ఓకేనా? షూట్ చేద్దాము. మనం కూడా చీటింగ్ చేద్దామని అనుకుంటున్నాం, కానీ అమ్మో, ఎవరైనా చూస్తే బాగోదు. ఫ్రెండ్స్ చూస్తే ఫ్రెండ్స్ ముందు చులకనవుతాం కదా, వద్దులే. ఇంకా ఫ్రెండ్స్ అనేది మిగతా వాళ్ళు అనేది ఈ బ్యాలెన్స్ 2 అయినా ఉంచుతారా లేదా నాకంటే ఎక్కువ ఉంచుతారా అనేది చూద్దాం. ఇప్పుడైతే పాండగాడైతే వస్తున్నాడు. ఆ పాండా ఎన్ని కొడతాడు చూద్దాము మనము. వాడైతే రన్ చేస్తూ వస్తున్నాడు. షూట్ చేస్తారు. ఓ మై గాడ్, ఇదే బ్లాస్టింగ్ చేశాడు కదా, బాల్ అయితే పగలేదు. ఇంకా నయ్యం. స్క్రోల్ చేసి అదేంటి మంటతో వెళ్తుందా బాల్? పడుతుందా? అదేంటి అక్కడే ఆగిపోయింది. అయ్యో, అసలు బాల్కి టచ్. అరే గ్రేట్, అన్నీ టచ్ అయ్యి ఒక్కటే మిగిలింది. ఆహా, ఒర్రే, అన్నీ పడినట్టున్నాయి రే. యాహూ, అన్నీ పడ్డాయా? అరే, ఒక్కటి బ్యాలెన్స్ ఉన్నట్టుంది కదా. ఒక్కటి కూడా పడితే అయిపోదు. మనము కింద పడేయడానికి ట్రై చేద్దాము. ఎవరు చూడట్లేదు కదా. చించాన్ ఎవరైనా చూస్తున్నారా?
ఎందుకులే అమ్మో వాడు ఇటే చూస్తున్నాడు, వదిలే సైలెంట్గా వెళ్ళిపోదాం, మనకెందుకు వచ్చిన తిప్పల. ఓకేనా. వాడు ఇంకోవాడు పండగాడు మనువాడు ఎలా ఆడతాడో చూద్దాం. ఏంటి వీళ్ళేంది ఇటు సైడ్ తిరుగున్నారు, ఏమైందిరా ఎటున్నారు? అటు సైడ్ కదా గేమ్ ఉండేది. ఓకే, మెను అయితే వచ్చేసాడు, రన్ చేస్తున్నాడు స్పీడ్తో వచ్చి కొట్టాలని. ఎక్కువ దూరం వెళ్ళి ఎక్కువ ఫోర్స్తో బాల్ అనేది మనము బీట్ చేస్తే అది కిందకి ఫోర్స్తో పోయి అందరిని అయితే అన్ని బాటిల్స్ అయితే కింద పడేస్తుంది. అందుకే నేను ఇంత దూరం వచ్చాను. ఈ జీప్తో మనము డాష్ ఇద్దాము, అదైతే ఫోర్స్గా వెళ్ళి అన్ని బాల్స్ అయితే కింద పడేస్తుంది అన్న ఉద్దేశంతోనైతే నేనైతే జీప్తోనే వేస్తే ట్రై చేస్తున్నాను. అందరు గన్తో ట్రై చేస్తారు కదా, నేనైతే ఈ జీప్తోనైతే ట్రై చేశాను. చూసారా నా తెలివి ఎలా ఉందో. అన్ని బాటిల్స్ అయితే పడేయాలి ఫస్ట్. అయ్యా హో, అన్ని బాల్స్ అయితే పడిపోతున్నాయి. అయ్యో 2 మిగిలాయా. వన్నే మిగిలింది, నేనే విన్ అనుకుంటాను. దీన్ని ఎలాగ ట్రై చేద్దాము. పడవే చ, ఎంత కొట్టినా పడట్లేదు ఏంట్రా బాబు, పడవే, కమాన్ నీ ఎంకమ్మా పడవేంటి. చా ఫ్రెండ్స్, ఎవరు విన్ అయ్యారు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మాట ఎలా ఉందో అందరూ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరి గేమ్ అనేది ఎవరి ఆట అయితే బాగా నచ్చిందో మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఫ్రెండ్స్, స్కూల్ టైం అయితే అయిపోయినట్టుంది. మన ఇంట్లో వాళ్ళు అయితే చూస్తారు. మనం త్వరగా అయితే ఇంటికి వెళ్ళిపోదాము. బాయ్ పిల్లలు. మా స్కూల్ అయితే ఇవాళ ఏమైతే బంక్ కొట్టేసి గేమ్స్ అయితే మేము ప్లే చేసుకున్నాము. గేమ్ అయితే ఆట ఆడాము. మీరు కూడా మా అలాగ డుమ్మా కొట్టకండి, క్లాస్కి అయితే చక్కగా వెళ్ళండి. పీటీ టైంలో గేమ్ పీరియడ్లో మాత్రమే వచ్చి గేమ్స్ ఆడుకోండి. ఏదో మేము స్పోర్టివ్గా అయితే ఇలా ఫన్ చేసుకుంటూ ఆడాము. ఓకే పిల్లలు, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. ఎంజాయ్ చేయండి, స్కూల్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయండి, బాగా చదువుకోండి. ఓకేనా. డుమ్మాలు మాత్రం కొట్టకండి. ఓకేనా పిల్లలు, ఎంజాయ్. బాయ్. మేమైతే క్షేమంగా అయితే ఇంటికి వెళ్ళాలి. మా ఇంట్లో వాళ్ళు అయితే చూస్తూ ఉంటారు కదా, రేపు జాగ్రత్తగా పట్టుకోరా, నేనైతే డ్రైవ్ చేస్తున్నాను. ఓకే బాయ్.